బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని దుకాణాలకు వేలంపాటలు నిర్వహించారు. పంచాయతీ ఆఫీసులో వేలంపాటలు ప్రారంభమైన సమయంలో స్థానిక బీజేపీ, సిపిఎం నాయకులు వేలానికి చెల్లించాల్సిన డిపాజిట్ చెల్లించిన వారికి నగదు తిరిగి ఇస్తారా ఇవ్వరా అని నాయకులు కమిషనర్ను ప్రశ్నించారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన దుకాణాలకు సైతం వేలంపాటలు నిర్వహించడం సరికాదన్నారు. దుకాణాలలో సామాన్య సాదాసీదా ప్రజలు వ్యాపారాలు చేసుకుంటారని, వారికి నగర పంచాయతీ సహాయక సహకారం అందించాలని, వారిపై భారం మోపడం సరికాదన్నారు. అయితే కౌన్సిల్ ఉన్నతాధికారుల సూచనల మేరకే డిపాజిట్లు సేకరిస్తున్నట్లు కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. అయితే అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వేలంపాట్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాంట్లో భాగంగా ఇప్పుడు షాప్ నంబర్ 1 కి వేలంపాటను ఏర్పాటు చేస్తున్నాం. సర్కారు వారి పాట 5,500. ఈ పాట పాడుకున్న తర్వాత మీది జిఎస్టీతో ఈ కార్పొరేషన్కి, ఈ మున్సిపాలిటీకి కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత పాడుకున్నారో దానికి 18% జిఎస్టీతో పాటు గౌరవ మా కౌన్సిల్, గౌరవ మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మిమ్మల్ని 3 నెలలు మాత్రమే డిపాజిట్ కట్టించుకోవడం జరుగుతుంది. 6 months అని చెప్పాము. దాన్ని మేము కౌన్సిల్ కూడా పెట్టుకొని ప్రజల అవసరవాది నిర్ణయిస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారు మా కౌన్సిల్ ఇచ్చినాక మీరు ఆక్సి ఎందుకు పెట్టలేదు? వాళ్ళు దేని లెక్కలేదు కదా సార్, వాళ్ళు దేని కదా మీరు దీనికి ఎంత ఇచ్చారు? మీరు ఆక్షన్ ఎట్ట పెడతారు సార్? దీని అబ్జెక్షన్ సార్, ఇది అబ్జెక్షన్ సార్. ఇది ఎస్సీ ఎస్టీ సార్, ఇదండి ఇది ఎస్సీ ఎస్టీకి అలాట్ చేసిన కోర్టులో ఎందుకు ఆపేరు సార్? ఎందుకు రికమెండేషన్ అని అడిగితే కలెక్టర్ గారు తెలిస్తే సార్, దీనికి మాకేమి ఇచ్చాడు కలెక్టర్ గారు, నా సదరు కమిషనర్ గారు దీనికి వివరణ ఏంటని చెప్పారు. మీరు మేము ఇచ్చిన తర్వాత మీరు తీర్మానం చేసుకునేది ఏంటంటే అది రాగా మాట కదా అంటున్నా, అది రాగా మాట. మీ తీర్మానం మీరు చేసుకోండి. పార్టీ జరగలేదు ఎట్లా జరుగుతుంది సార్? అది తప్పు కదా అంటున్నా. ఇప్పుడు పేదవాళ్ళు బతకడానికి మనం కాంగ్రెస్ కట్టించారు. వచ్చి ₹3 వడ్డీ, 3,000 రూపాయలు దానికే వాళ్ళు వడ్డీ కట్టాలి. ఎవరు డబ్బుల్లో లేరు. ఈ కొట్టల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా డబ్బున్నోళ్ళు లేరు. మీరు పరిశీలించుకోండి. 36,000 రూపాయలు వడ్డీ కట్టాలి సార్ మీకు ఇచ్చిన డబ్బుకి.